గ్లోబల్ సమిట్ సూపర్ హిట్, ఫస్ట్ ఫేజ్ సూపర్ సక్సెస్, ప్రభాకర్ రావుకు బిగ్ షాక్. ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్ పెద్దలతో భేటీ అయ్యారు. సోనియా, రాహుల్ గాంధీతో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో సమావేశమైన రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు అనుమతి కోరారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, డీసీసీ అధ్యక్షుల నియామకాలపై చర్చించినట్టు తెలుస్తోంది. 2 ఏళ్ల పాలన విజయాలు, భవిష్యత్ కార్యాచరణపై హైకమాండ్ కు రిపోర్ట్ అందించారు. గ్లోబల్ సమిట్ అద్భుతంగా జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సమిట్ ఫలితాలు తెలంగాణకి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ విజన్ ఏంటి అనేది ప్రపంచానికి సమిట్ ద్వారా తెలియజేశామన్నారు రేవంత్ రెడ్డి. సమిట్ విజయవంతం గురించి సోనియా, ఖర్గే, రాహుల్, ప్రియాంకకు వివరించినట్టు చెప్పారు ముఖ్యమంత్రి. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహించింది తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కాదని గ్లోబల్ సమ్మిట్ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్ కు ఏ విజన్ లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని బోగస్ లెక్కలని విమర్శించారు. పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఫుట్బాల్ మ్యాచ్ పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. ఫుట్బాల్ సరదా కోసం సీఎం రేవంత్ రెడ్డి 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఎందుకు ఖర్చు చేస్తున్నారో సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశ పంచాయతీ ఎన్నిక ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించారు అధికారులు. చాలా స్థానాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. హైదరాబాద్ లోని ఆయిల్ ఫెడ్ ఆఫీసులో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఆయిల్ ఫెడ్ పనితీరు, నిర్వహణ, ఉద్యోగుల హాజరు, రైతులకు అందిస్తున్న సేవలు తదితర అంశాలు సమీక్షించారు. సిబ్బంది ఆలస్యంగా హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి. సమయపాలన పాటించని సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు మంత్రి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మంత్రి జూపల్లి కృష్ణారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు మంత్రి నివాళి అర్పించారు. కాంగ్రెస్ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని జూపల్లి అన్నారు. బీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్ లో చర్చించాలన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు రిజర్వేషన్ అమలు కోసం కృషి చేయాలన్నారు. 9వ స్కెడ్యూల్లో చేర్చితేనే బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందన్నారు జీవన్ రెడ్డి. సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరిశీలించారు. నగరంలో బ్రిడ్జ్ నిర్మాణాలు నత్తనడకన సాగుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్ని అమలు చేయడం మార్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ పీఎస్ లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రేపు ఉదయం 11 గంటలకు సిట్ దర్యాప్తు అధికారి ముందు సరెండర్ అవ్వాలని ఆదేశాలు ఇచ్చింది. అలాగే ప్రభాకర్ రావును ఫిజికల్ టార్చర్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు ఇచ్చి తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది.